సార్ అమరావతి వృద్ధుల గోడు హైకోర్టు ఫైర్. అమరావతిలో ఒక ముసలమ్మ, ఆమెకి 5 సెంట్ల భూమి ఉందట. ఆమె పిల్లలు కూడా సరిగ్గా లేరు, ఆరోగ్యపరంగా మానసిక అనారోగ్యం వీటన్నిటితో. ఈ 5 సెంట్ల భూమి మేము తీసుకున్నామని సిఆర్డీఏ ప్రకటిస్తుంది. అవన్నీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు అవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇంకా నేను ఆమెకు పోనీ పరిహారం ఇచ్చి ఇంకో చోట స్థలము ఇంకో చోట అది ఇవ్వాల, ఆ టీఆర్ బాండ్లను ఇస్తాము అవి తీసుకొని పోమని అధికారులు చాలా ఏకపక్షంగా చెప్పారు. దీన్ని తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కొంతమంది బయట పెట్టారు. ఇది కోర్టుకు కూడా పోయింది. ఆమె నేను ఇంకా బతకడం చాలా కష్టం ఇట్లా ఉండే అని కోర్టును అతిస్తే కోర్టు కూడా చాలా ఆగ్రహంగా స్పందించింది దీని మీద. అంటే ఖచ్చితంగా నారాయణ మంత్రి మొన్న దుష్ప్రచారం ఇట్లాంటి వార్తలన్నీ వచ్చినప్పుడే ఈ ఘటన మీడియాలో నిన్న ఎక్కడో ఏపీ వెంకటేశ్వరరావు పాల్గొన్న చర్చ సమయంలో కూడా ఇట్లాంటిది నేను చూసా. అంటే సిఆర్డీఏ వ్యవహార శైలి స్థానికులకు అనేక కేసుల్లో, అంతకుముందు కూడా ఒక 3 చిన్న రైతులు ఇలాగ మా భూమి అదేదో ప్రైవేట్ కన్సర్న్కు కన్వెన్షన్ సెంటర్కో హోటల్కో ఇచ్చారు అని వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులను విచారించడానికి ప్రపంచ బ్యాంకు అధికారులు వచ్చారు. వాళ్ళకేమో పూర్తి సమాచారం రాక వాళ్ళు సమయం తీసుకోవాలని వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా కొంతమంది మనం మాట్లాడితే కింద కామెంట్స్ పెట్టారు, మీకు ఏదో ఎక్కడ లేక ఈ కేసు దొరికిందా, ఈ 2 సెంట్లు 1 సెంటు భూములే మీకు అంత ప్రధానమా అని. ఏం వాళ్ళకి అవే ప్రధానం కదా, వాళ్ళ జీవనోపాధి అది. ఈమె ఒంటరి ముసలమ్మ, ఈమెకి 80-90 ఏళ్ళ దాకా ఉన్నాయంటున్నారు. అందులో మానసిక వైకల్యం అన్న కూతురు, ఇంకొకరికి అసలే ఆరోగ్యం బాగాలేదు. సో ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? అంతకుముందు ప్రభుత్వంలో నిర్బంధము, లాఠీ చార్జీలు, ఆ తర్వాత బూతులు ఇట్లాంటివన్నీ మనం చర్చించాము. వాళ్ళ మీద చర్య తీసుకున్నారు కదా, మళ్ళీ వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి కదా. నేనైతే కనుక పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆ కామెంటేటర్ ఆ కామెంట్ చేసిన ఆయన తెలుగుదేశం పార్టీకి దాదాపు చాలా సన్నిహితంగా మాట్లాడిన వ్యక్తి. ఏంటి మేము ఈ వార్త ఇవ్వగానే మీరు పచ్చ ఛానళ్ళ మీద కూడా చర్య తీసుకుంటారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో గ్యాప్, సీరియస్ గ్యాప్ అధికార యంత్రాంగానికి సమాచార లోపానికి, తర్వాత ఈ రాజకీయంగా నిర్ణయం చేసేటటువంటి మంత్రులు వీళ్ళ మధ్య వస్తున్నట్టుగా ఉంది. రైతుల సమస్య నిన్న కూడా నారాయణ గారు చెప్పినట్టుగా ఇంకో 4 నెలలు పడుతుంది ఈ భూములు 1000 మందికి ఇంకా భూములు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్కు 3000 అని ఇవన్నీ అంటున్నారు. కాబట్టి అమరావతి సమస్యల మీద తక్షణం చర్యలు తీసుకోవడం అన్నది ఒక గుడ్ విల్ కోసం కూడా చాలా అవసరం.